బెంగాల్ ఆక్రమణ మొఘల్ సామ్రాజ్యం నుంచి స్వతంత్రాన్ని పొందిన మొదటి స్వదేశీ రాజ్యం బెంగాల్. భారతదేశంలో ఆంగ్లేయులు ఆక్రమించిన మొదటి స్వదేశీ రాజ్యం బెంగాల్. బెంగాల్ నవాబులు వచ్చేసి ముర్షిద్ కులీ ఖాన్, అలీవర్దీన్, సిరాజుద్దౌలా. ముర్షిద్ కులీ ఖాన్ స్వతంత్ర బెంగాల్ రాజ్యస్థాపకుడు ముర్షిద్ కులీ ఖాన్ 1741. ఇతను బెంగాల్ రాజ్యంలో జాప్తి విధానాన్ని ప్రవేశపెట్టి అద్భుత భూ సంస్కరణలు అమలు జరిపాడు. ఇతన్నే ముర్షిదాబాద్ నిర్మాత. అలీవర్దీ ఖాన్ ఇతను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్చే బెంగాల్ గవర్నర్ నియమించబడ్డాడు. ఇతని కాలంలోనే దక్షిణ భారతదేశంలో కర్ణాటక యుద్ధాలు ప్రారంభమైనాయి. బెంగాల్లోని మొదటి ఇంగ్లీష్ ఫ్యాక్టరీ హుబ్లీ వద్ద వెలిసింది. సిరాజుద్దౌలా అలీవుద్దీన్ ఖాన్ తర్వాత సిరాజుద్దౌలా బెంగాల్ నవాబ్గా క్రీస్తు 1756లో అయ్యాడు. ఇతని అసలు పేరు మిర్జా మహ్మద్. ఇతను అలీవర్దీన్ ఖాన్ మనవడు. తన రాజ్యంలో కోట నిర్మాణం ఆపమని, సైన్యాన్ని పెంచవద్దని, వారసత్వ పోరాటాలు తలదూర్చవద్దని ఇతని ఐరోపా కంపెనీల వారికి సిరాజుద్దౌలా ఆదేశాలు పంపాడు. ఒక ఆంగ్ల కంపెనీ తప్ప అన్ని ఐరోపా కంపెనీలు సిరాజుద్దౌలా ఉద్దేశాన్ని పాటించాయి.